కాకరకాయలపల్లి వలసపల్లి గ్రామం మదనపల్లి మండలంలో ఈరోజు వీరాంజనేయ స్వామి గుడి ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. అందరూ వచ్చి దేవుడి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకొని కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి విచ్చేసి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంవత్సరాల ముందు ఎప్పుడో ఇక్కడ చిన్న పూర్వకాలంలో చిన్న గుడిలాగా వెలిసింది. దీన్ని ఈ మధ్య కాలంలో మేము తీరగా మంచి ఒక గుడి అభివృద్ధి చేసి మంచి గుడి కట్టాము. ఇప్పుడే గవర్నమెంట్ సహాయంతో మేము గ్రామస్తులంతా కలిపి మంచి గుడి కట్టుకున్నాము. అదే ఈ సందర్భంగా ఈరోజు ఈ హోమాలన్నీ జరుపుకొని ఈ స్వామిని వీరాంజనేయ స్వామిని ఒక రకంగా చెప్పాలంటే మనము ఆహ్వానించుకున్నాము మన గ్రామానికి. అతని మన దేవుడికి మంచి గుడి కట్టుకొని పూజలు అన్నీ చేసుకొని రేపు మెయిన్ పూజ రేపు తెల్లవారు నుండి సాయంకాలం వరకు జరుగుతుంది. విశిష్టత రేపే ఉంటుంది. అందరూ రేపు వచ్చి దేవుని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వలసపల్లి గ్రామం కాకరకాయలపల్లి నందు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దివ్య ప్రతిష్టా మహోత్సవ త్రిదిన సంకల్పిత ప్రకారంగా నిన్న ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిన్న ప్రారంభించుకున్నాము. నిన్న గణపతి పూజ, పుణ్యాహవాచనం, గంగ పూజ, గోపూజ, అనంతరం దీక్షాధారణ కార్యక్రమాలన్నీ కూడా నిన్న జరిగాయి. ఈరోజు ఉదయం మళ్ళీ విఘ్నేశ్వర పూజ, అనంతరం సర్వదేవత మండప ఆరాధన, ఆదిత్యాది నవగ్రహాలు, అలాగే మిగిలిన దేవతలందరినీ కూడా అక్కడ ఆవాహన చేసుకుని ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. ఆ తదనంతరం అక్కడ ఏవైతే దేవతలను ఆవాహన చేశామో ఆ దేవతలందరికీ కూడా ఇక్కడ హోమం చేశారు. ఆ హోమ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు జరిగింది. మళ్ళీ సాయంత్రం స్వామివారికి అధివాస కార్యక్రమాలు, అధివాస హోమాలు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం గర్తన్యాసము, అలాగే స్వామివారి విగ్రహ యంత్ర కలశ ప్రతిష్ట, అనంతరం మహాకుంభాభిషేకము, కుంభాభిషేకానంతరం స్వామివారి దర్శన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. స్వామివారిని అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అందరూ కూడా తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నా పేరు శిరీష. ఈరోజు ఈ ఊరిలో కాకరకాయపల్లిలో ఈ టెంపుల్ని రీడెవలప్ చేసే ఆపర్చునిటీ మాకు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది అని అందరూ చెప్పుకోవడం విన్నాము. ఇప్పుడు ఇంకా ఈ రీడెవలప్మెంట్తో ఇంకా అందరూ వస్తారని, ఇక్కడ ఇంకా బాగా దేవుడికి వచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు గణపతి హోమం జరిగింది. రేపు పెద్ద ఎత్తున కుంభాభిషేకం జరుగుతుంది. గాడ్ని రీప్రతిష్ఠ చేస్తారు. అందరూ వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి గుడిని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి గుడి నిర్మించడం ఇలాంటి ప్లేస్ లో? ఈ ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్ లో టెంపుల్స్ కల్చర్ ని వెనక్కి తీసుకొస్తాయని, న్యూ జనరేషన్ ని కూడా అట్రాక్ట్ చేసి మన కల్చర్ కి మళ్ళీ ఇంపార్టెన్స్ పెరుగుతుందని కొత్త జనరేషన్ లో కూడా అనుకుంటున్నాను. మీరు చూసుకున్నట్లయితే యజ్ఞం విషయంలో అయితే వందలాది మంది అయితే ప్రజలు అయితే రేపు ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం? రేపు ఇంకా చాలా మంది వచ్చి ఇది చాలా బాగా అవుతుంది. దీనివల్ల ఇంకా మదనపల్లిలో ఈ సరౌండింగ్స్ కి మంచి పేరు వస్తుందని, వాల్యూ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇక్కడ ఈ ఊరి వాళ్ళకు కూడా దీనివల్ల ఇంకా బెనిఫిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మా హస్బెండ్ రామ్ ఇక్కడ పుట్టారని చెప్పారు. ఆయన ఇక్కడ దేవుడి మొక్కుబడితో పుట్టడంతో ఆ సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఇప్పుడు మేము గాడ్ ఇచ్చిన ఆపర్చునిటీతో ఉన్న పొజిషన్లో లైఫ్లో దీన్ని రీడెవలప్ చేయడం మాకు రియల్గా అంటే గ్రాటిట్యూడ్ చూపించుకోవడం లాగా గాడ్కి. ఆ బిలీఫ్తో మేము ఇక్కడ వచ్చి ఈ రీడెవలప్మెంట్ చేయడము, ఇక్కడికి మళ్ళీ వచ్చి ఆ కనెక్షన్ పెంచుకోవడము అవుతుంది. హలో, నా పేరు హరిత, కాకరకాయలపల్లి.
మేము వచ్చి ఇది 65 ఏళ్ళుగా పెద్దవాళ్ళు కట్టించినారు. ఒక స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ తర్వాత ఇది పూజ అవన్నీ చేస్తా ఉన్నారు. చిన్న గుడి ఉండింది. అది ఇప్పుడు బాగా దాన్ని ఇంప్రూవ్ చేయాలని బాగా ఇది చేసినారు. ఇప్పుడు హోమాలు అవంతా జరిగినాయి నిన్నటి నుంచి. ఇక్కడ అంతా బాగా చేసినారు. నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి హోమాలు అవి. ఇంకా ఈ రోజు కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలనేసి బాగా ఇచ్చేయాలని చెప్పి రేపు ఇంకా చుట్టుపక్కల పల్లె వాళ్ళు అంతా చుట్టాలు అందరూ వస్తారని నమ్ముకొని బాగా కుంభాభిషేకం బాగా జరగాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ గ్రామము కాకరగాయలపల్లిలో వెలిసిన వీరాంజనేయ స్వామి పాత గుడిని పునర్నిర్మాణం కొత్త గుడిగా చేసి ఈరోజు హోమము నిన్న గణపతి పూజతో మొదలుపెట్టి ఈరోజు హోమంతో సకల దేవతలకు హోమం జరిగింది. భక్తాదులందరూ విచ్చేసి దేవుని కృపను స్వీకరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాం.